భారత సంస్కృతిని ప్రపంచ దేశాలు అనుకరిస్తున్నాయని, అలాంటి సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ సంస్కృత భాషకు ప్రాచుర్యం కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని రాజనరసింహాచార్యులు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ బాలికల కళాశాలలో సంస్కృత భాష విశిష్టతను, భారత సంస్కృతి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాసంస్థల చైర్మన్ ఉట్కూరి మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ కాంతాల రామరెడ్డి హాజరై ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పురవీధుల గుండా ర్యాలీ కొనసాగింది. భారతదేశం వర్ధిల్లాలి, సంస్కృత భాష పరిడవిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. पठामि संस्कृतं नित्यं जयत भारतम जयत संस्कृतं वदतु संस्कृतं जयत भारतम जयत संस्कृतं जयत संस्कृतं जयत भरतवर्षभूषणं। ఇక్కడ మన దేశం, మన భాష, మన సంస్కృతి, మన సంస్కారము ఇవన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒరవడిలో ప్రపంచానికి జగద్గురువుగా నిలిచినటువంటి దేశం మన దేశం. ఆ దేశం యొక్క సంస్కృతిని నిలబెట్టేటువంటి ఏకైక కారణం సంస్కృతం. భారతస్య ప్రతిష్ఠే సంస్కృతం సంస్కృతిస్తత అని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి యొక్క భాష ఏదైతుందో సంస్కృత భాషలో వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, సమస్త విజ్ఞానం అంతా కూడా సంస్కృత భాషలో ప్రాచీన ఋషులు మనకు అందించి ఉన్నారు. అలాంటి సంస్కృత భాషని మనం కాపాడడం, మన కోసం కాపాడుకోవడం అనేటువంటిది చాలా అత్యంత అవసరమైనటువంటి విషయం. అలాంటి దాన్ని కాపాడడం కోసం గాను మన భారత ప్రభుత్వం 1999 2000 సంవత్సరాన్ని సంస్కృత వర్షంగా ప్రకటించింది. అప్పుడు అమెరికా లాంటి గొప్ప గొప్ప దేశాలు ఈ యొక్క సంస్కృతిని పాటించడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత అది సంస్కృత వారోత్సవాలుగా, ఆ తర్వాత సంస్కృత మాసోత్సవాలుగా ఎన్నో దేశాలు పాటిస్తున్నాయి. అటువంటి ఆ యొక్క సంస్కృతిని ప్రజలకు చాటడం కోసం, సంస్కృతం యొక్క గొప్పతనాన్ని చాటడం కోసం గాను మేము మా యొక్క చిన్న ప్రయత్నాన్ని ఈ విధంగా ప్రజలకు చెప్పబోతున్నాం.